ఓం శ్రీ గురుభ్యో నమః. S4 టీవీ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారములు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భో భూతేశ కరుణాకర శంకర. హరశంభో మహాతేజ విశ్వేశామరవల్లభ సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరః. శారదా శారదాంబోజా వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. శ్రీ మహాసరస్వత్యై నమః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోఃపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపః. S4 టీవీ ప్రేక్షకులకు మొదటగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరము శోభకృతనామ సంవత్సరము పూర్తి అయి ఈ సంవత్సరము శ్రీ క్రోధినామ సంవత్సరము ఆరంభమవుతుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో సమస్త లోకమంతయు కూడా సుఖశాంతులతో ఉండి కలకాలము సంతోషంగా ఉండి అందరూ కూడా అష్టైశ్వర్యములను అనుభవిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రభవాది షష్ఠి సంవత్సరములలో 38వ అయినటువంటిది ఈ క్రోధినామ సంవత్సరము. ఈ సంవత్సరానికి ప్రాముఖ్యత ఎంతో ఉన్నదని చెప్పుకోవచ్చును. మొదటగా అసలు పంచాంగము అంటే ఏమిటి దాని గురించి తెలుసుకుందాం. పంచాంగము అనగా తిథి వార నక్షత్ర యోగ కర్ణములను పంచాంగములు అంటారు. దీనిలో తిథులు పాడ్యమి నుండి అమావాస్య వరకు, మరలా పాడ్యము నుండి పౌర్ణమి వరకు 15 రోజులు తిథులు ఉంటాయి. అందులో పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, మరల పాడ్యము నుండి అమావాస్య వరకు 15 తిథులు ఉంటాయి. అదేవిధంగా వారములు అనగా 7 వారములు: ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము అను 7 వారాలు ఉంటాయి. నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉంటాయి. అందులో అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, అష్టమి, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అను 27 నక్షత్రాలు ఉంటాయి. దీనిలో యోగాలు 27 ఉంటాయి. విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యం, శోభనం, అతిగండం, సుకర్మ, ధృతి, శూలం, గండ, వృద్ధి, ధ్రువం, వ్యాఘతం, హర్షణం, వజ్రం, సిద్ధి, వ్యతిపాత, వర్యాన్, పరిఘం, శివం, సిద్ధం, సాధ్యం, శుభం, శుక్లం, బ్రాహ్మ్యం, ఐంద్రవం, వైద్రుతి అనే 27 యోగాలు ఉంటాయి. 11 కరణాలు ఉంటాయి. భవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, వనజి, శకుని, భద్ర, చతుష్పాత్, నాగవం, కింస్తుఘ్నం అనే 11 కరణములు ఉంటాయి. తదుపరి మనము ఈ స్వస్తిశ్రీ క్రోధనామ సంవత్సర ఫలితాంశముల గురించి తెలుసుకుందాము. ఈ సంవత్సరము రాజు కుజుడు అయినాడు. రాజు యొక్క వాహనము నావ. మంత్రి శని అయినారు. సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు, పశుపాలకుడు యముడు, స్థాన సంరక్షకుడు బలరాముడైనాడు.
కామానార్త భూమి. ఈ క్రోధినామ సంవత్సరమున రాజాది నవ నాయకులలో నలుగురు శుభులై 5గురు పాపులగుట వలన మరియు రోహిణ్యాది కార్తులు పూర్తిగా అధిక శాతం పగటియందు ప్రవేశించుట వలన ఈ సంవత్సరము అధిక పంట నష్టములు కలుగును. రాజకీయ కలహాలు అధికముగా ఉండును. దొంగల యొక్క భయములు ఎక్కువగా ఉండును. అగ్ని భయములు అధికమగును. సంవత్సర నామము కూడా అరిష్టములలో రెండవది క్రోధం. క్రోధం అనగా కోపం అని అర్థం. కావున ఈ క్రోధనామ సంవత్సరములో రాజులకు పరస్పర యుద్ధం ఏర్పడును. భూమి యందు అగ్ని జ్వాలలు అధికమగును. క్షామమునకు దారి మల్చును. ఈ క్రోధినామ సంవత్సరం మంగళవారం నుండి ఆరంభమగుట వలన ఇక్కడ అక్కడ అంతటా కూడా అగ్ని భయము దొంగల భయము అధికమగును. ఈ సంవత్సరము భార్గవసత్యమాసము నలనామ సంవత్సరమగుట వలన పండిన పంటలకు అధిక ధరలుండును. వర్షము మధ్యస్థము. గోవులు వృద్ధియగును. కుజుడు రాజగుట వలన రాజులకు విరోధములు అధికముగా ఉండును. భూమి సస్యరహితముగా ఉండును. అగ్ని వలన దొంగ వలన భయములు కలుగును. రోగములు అధికముగా ఉండును. పాముల వలన అధిక భయములు ఉండును. మంత్రి శని అగుట వలన పంటలు మధ్యమముగా ఉండును. వర్షములు తక్కువై పంటలు తగ్గును. ప్రజలు దుర్మార్గులచే పీడింపబడుదురు. చోర రోగాగ్ని బాధలు ప్రజలు ధనమాన ప్రాణహానులు కలిగి ఉందురు. ధాన్యాదులు ధరలు పెరుగును. సేనాధిపతి శని అగుట వలన రాజులు అధర్మపరలొగుదురు. చతురంగ బలము లేనివారగుదురు. జనులు పాపకృత్యములు ఆచరించుచు అన్యోన్య కలహములు కలుగుచుండును. సస్యాధిపతి కుజుడగుట వలన అన్ని దేశముల యందు సస్యానుకూల వర్షములు కందులు మిర్చి వేరుశనగ ఎర్రని ధాన్యములు పెద్ద ధాన్యములు మెట్ట ధాన్యములు బాగుగా ఫలించును. మాగాది పంటలు మధ్యమ ఫలములు కలుగును. ధాన్యాధిపతి చంద్రుడగుట వలన గోవులు సమృద్ధిగా పాలనిచ్చును. సమస్త జనులు రోగము లేని వారగుదురు. దేశము సుఖవంతమగును. వర్షములు అధికముగా కురియును. అర్ఘాధిపతి శనుడగుట వలన నువ్వులు మినుములు ఉలవలు మొదలగు నల్లని ధాన్యములు పండును. నల్లని భూమియు చక్కగా ఉండును. మేఘాధిపతి శని అగుట వలన మధ్యమమగు పంటలు వెలలు తగ్గుటయు ఖండసువృష్టియు నల్లని ధాన్యములు సమృద్ధిగా పండును. రసాధిపతి గురువగుట వలన సస్యానుకూల వర్షములు కలిగి వృక్షములు ఫలవంతములై దేశక్షేమము ఆరోగ్యము కలుగును. నీరసాధిపతి కుజుడగుట వలన కస్తూరి రాగి చందనము పగడము బంగారు కుంకుమ మొదలగు రక్త వస్తువులు సమృద్ధిగా నుండును. ఒక్కరు మాత్రమే శుభులై 8 పాపులగుట వలన మరియు ఈ సంవత్సరము పశుపాలకుడు ఏముడై ఉన్నందువలన ధరలు అధికముగా ఉండి అల్పవృష్టి పాడి పంటలు తక్కువగుట పశువులకు రోగాది పీడలు కలుగును. పశువుల నష్టం అధికముగా ఉండును. స్థాన సంరక్షకుడు బలరాముడగుట వలన పాడి పంటలు సమృద్ధి ఉన్నను. ప్రాణికోటి క్షేమారోగ్యములు మధ్యమముగా నుండును. ధరలు కూడా మధ్యమముగా ఉంటాయి. ఈ సంవత్సరము వర్షలగ్నము యొక్క ఫలితములు. ఈ సంవత్సరమునందు వర్షలగ్నము ధనుర్లగ్నమైనందువలన లగ్నాధిపతి గురువు పంచమ స్థానములో ఉండి లగ్నాన్ని చూస్తూ సప్తమ రాజ్యాధిపతిచే కలియుట వలన చాలా వరకు శుభములు ఆశించవచ్చును. వర్షలగ్నము రేవతి నక్షత్రమునందు ప్రవేశించుట వలన జలం అధికమగును. జలం అధికమై కొన్ని పంటలు పాడైపోవును. రాజులకు పరస్పర వైరములు ఏర్పడును. ద్వితీయాధిపతి పంచమాధిపతితో కలిసి తృతీయమందుండుట వలన పంచమాధిపతి భూకారకుడు అగుట వలన భూములు చాలా వరకు దెబ్బతినును. భూముల వలన కొట్లాటలు అధికమగును. సోదరుల మధ్య శత్రుత్వాలు పెరుగుతాయి. పక్క రాష్ట్రములకు చూచి రాష్ట్రములను ఈర్ష్యాభావములు ఏర్పడును. ఎర్రని నల్లని భూములు చక్కగా ఫలించును. జనులు ఈర్ష్యాభావం కలహము అధికమగును. గృహమందు కలహములు అధికమగును. చతుర్థమునందు రవిచంద్ర శుక్రుడు రాహు గ్రహములు కలిసి ఉండుట వలన గ్రహణ బలం ఏర్పడును. పైర్ల నష్టము కూడా ఏర్పడును. రాజకీయ కల్లోలములు అధికమగును. జనులు భయభ్రాంతులకు గురియగుదురు. స్త్రీల పెత్తనము అధికమగును. కేంద్ర రాష్ట్రాలకు సఖ్యత కొరత వలన కొన్ని విధములుగా ఆర్థిక నష్టం ఏర్పడును. షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు చతుర్థమందు ఉచ్చయందు ఉండుట వలన కొంతవరకు తెలంగాణ ప్రజలు సుఖజీవనమును కలిగి ఉందురు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొంతవరకు తుఫాను బాధలు భూకంప ప్రమాదములు అధికమగును. మత కలహములు రాజకీయ కలహములు అధికమగును. హత్యా రాజకీయాలు ఏర్పడును.
ఏది ఏమైనా ప్రజలు చాలా వరకు నష్టపోవుదురు. సప్తమాధిపతి రాజ్యాధిపతి బుధుడు పంచమములో గురు సంబంధము వలన శుభ పరిణామములను ఎదురుచూడవచ్చును. ఈ సంవత్సరము క్రోధి అనగా కోపం హర్షట్గణములలో రెండవది కావున ప్రజలు రాజులు చాలా వరకు తొందరపాటు నిర్ణయముల వలన చాలా వరకు నష్టములు కలుగును. కావున జాగ్రత్తగా శాంతి కొరకు దైవ ప్రార్థనలను చేయడం వలన కొంత సమయమును ఏర్పాటు చేయడం వలన కొంతవరకు నష్టములు తొలగిపోవును. నక్షత్రముల రీత్యా ఈ సంవత్సర ఫలములో అశ్విని నక్షత్రం వారికి ఆరోగ్యం బాగుండును. భరణి నక్షత్రం వారికి ధనలాభం కలుగును. కృత్తికా నక్షత్రం వారికి మానసిక ఆందోళనలు పెరుగును. రోహిణి నక్షత్రం వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగును. మృగశిర నక్షత్రం వారికి పొట్లాటలు పెరుగుతాయి. ఆరుద్ర నక్షత్రం వారికి భూషణ ప్రాప్తి కలుగుతుంది. పునర్వసు నక్షత్రం వారికి అనారోగ్యం ఏర్పడే అవకాశం కలదు. పుష్యమి నక్షత్రం వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఆశ్లేష నక్షత్రం వారికి ధనలాభం కలుగుతుంది. మఖా నక్షత్రం వారికి మానసిక ఆందోళనలు పెరుగుతాయి. పుబ్బా నక్షత్రం వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉత్తరా నక్షత్రం వారికి పొట్లాటలు పెరుగుతాయి. హస్తా నక్షత్రం వారికి భూషణ ప్రాప్తి కలుగుతుంది. చిత్తా నక్షత్రం వారికి అనారోగ్యం ఏర్పడే అవకాశం కలదు. స్వాతి నక్షత్రం వారికి ఆరోగ్యం బాగుంటుంది. విశాఖ నక్షత్రం వారికి ధనలాభం కలుగుతుంది. అనురాధ నక్షత్రం వారికి మానసిక చింతన పెరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆ మూలా నక్షత్రం వారికి గొడవలు పెరుగుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి భూషణ ప్రాప్తి కలుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. అభిజిత్ నక్షత్రం వారికి ఆరోగ్యం బాగుంటుంది. శ్రవణ నక్షత్రం వారికి ధనలాభం కలుగుతుంది. ధనిష్ఠ నక్షత్రం వారికి మానసిక ఆందోళనలు పెరుగుతాయి. శతభిష నక్షత్రం వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పూర్వాభద్ర నక్షత్రం వారికి గొడవలు పెరుగుతాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి భూషణ ప్రాప్తి కలుగుతుంది. రేవతి నక్షత్రం వారికి కొంత అనారోగ్యములు ఏర్పడే అవకాశము కలదు. జగలగ్న ఫలితములు ఈ సంవత్సరము క్రోధనామ సంవత్సరములో జగలగ్న ఫలితములు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ క్రోధినామ సంవత్సరము జగలగ్నము ధనుర్లగ్నమగుట వలన ఉత్తర దేశము తూర్పు దేశ ప్రజలు సుఖాలు కలిగి ఉందురు. మధ్య దేశమున దుర్భిక్షము నతి వర్షము రోగాధిక్యతలు కలుగును. పశ్చిమ దిక్కు యందు వేయి ధాన్యములు 5 మాసముల వరకు వెలలు కలిగి ఉండును. దక్షిణ దేశమున జనులకు పీడలు కలుగును. ధనుర్లగ్నాధిపతి పంచమంలో ఉండి రవి బుధ కలయిక వలన మేషమందు రవి ఉచ్చయందు ఉండుట వలన శుభ ఫలితములు అధికంగా ఆశించవచ్చును. రాజకీయ నాయకుల ఫలితములు చక్కగా పొందుదురు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములు చాలా వరకు భిన్నపోకడలు కలిగి ఉండును. రాజులకు పరస్పర యుద్ధములు ఏర్పడును. ప్రజలు భయకంపితులగుదురు. కొంతవరకు భయం ఏర్పడినా చాలా వరకు శుభాలే కలిగే ఉందురు. అయితే కొంతవరకు జన నష్టము కూడా ఏర్పడుతుంది. మొత్తం పైన జగలగ్నము వర్షలగ్నము ధనుర్లగ్నము ఒకట వలన ఫలితములు ఒకే రీతిగా కొనసాగబడును. రాజకీయ మార్పులు చాలా వరకు కలుగును. విమాన రైలు ప్రమాదములు అధికమగును. తుఫాను బాధలు భూకంప బాధలు కలిగి ఉండుట వలన కొంత జన నష్టం కలిగే అవకాశం కలదు. రాజకీయ మార్పుల వలన కొట్లాటలు అధికమగును. కోపం తాపం చేటు తాపం బ్రహ్మహత్య చేటు అన్న సామెత కోపం తాపం చేటు తాపం బ్రహ్మహత్య చేటు అన్న సామెత ఈ సంవత్సరం అధికమగును. కావున దేశ ప్రజలు దేశ నాయకులు చాలా వరకు రామతారక జపములు చేసి అందుబాటులో ఉన్న వసతులు కలిగిన దేవాలయములలో శాంతి హోమ కార్యక్రమములు చేసి భగవత్కృపకు పాత్రలు కావాలని ఈ క్రోధినామ సంవత్సరంలో సూచనలు చెప్పబడుతున్నాయి. ఈ వాతావరణ పరిస్థితి చైత్ర వైశాఖ మాసములందు పగలు వేడి రాత్రి చలి అధికమగును. అక్కడక్కడ స్వల్ప వర్షములు కురియును. జ్యేష్ఠ ఆషాఢ మాసములందు ఉష్ణతాపం ఉండినను తొలకరి వర్ష ప్రభావముచే ఉపశమించెదరు. తుఫాను బాధలుండగలవు. శ్రావణ భాద్రపద మాసమునందు భూకంపములు తుఫానులు యుద్ధములు ఆకాశంలో వింతలు మార్పులు సంభవించును. రోగభయములు అధికమగును. కొత్త నీరు ప్రవహించి జల సమృద్ధి కలుగును. ఈ మాసములలో నదీ నదముల ప్రవాహములు చక్కగా ఉండును. ఆశ్వయుజ కార్తీక మాసములందు జన నష్టము సమశీతోష్ణము తుషార వర్షములు సంభవమగును. కొత్త రోగములు ప్రబలును. మార్గశిర పుష్యమాసములందు చలి ప్రారంభమై అక్కడక్కడ వర్షములు కురియును.
మాఘ పాల్గొన మాసములందు చలితో పాటు వేడి అధికమగును, వాతావరణ మార్పులు కలుగును, యుద్ధ భయములు కూడా ఏర్పడును. అక్కడక్కడ కొంత అనుకోని విధంగా కొన్ని యుద్ధములు జరిగే అవకాశం కూడా కలదు. ఈ క్రోధినామ సంవత్సరములో మౌఢ్యమి, కర్తరి, గ్రహణ, పుష్కర విశేషాంశములు. చైత్ర బహుళ ఏకాదశి అనగా శనివారము అనగా 4/5/2024 నుండి 3/6/2024 వైశాఖ బహుళ ద్వాదశి సోమవారం వరకు పశ్చిమాదస్తమిత గురు మౌఢ్యమి కలదు. మరియు చైత్ర బహుళ షష్ఠి సోమవారము 29/4/2024 నుండి 10/7/2024 ఆషాఢ శుద్ధ చవితి బుధవారం వరకు శుక్రమౌఢ్యమి కలదు. పాల్గొన బహుళ చవితి మంగళవారము అనగా 18 మార్చ్ 2025 నుండి 28 మార్చ్ 2025 వరకు అనగా పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం వరకు మరల శుక్రమౌఢ్యం ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో వాస్తు కత్తెర 4 మే 2024 శనివారం నుండి 28/5/2024 మంగళవారం వరకు అనగా ఈ సంవత్సరం చైత్ర బహుళ ఏకాదశి నుండి వైశాఖ బహుళ పంచమి వరకు వాస్తు కత్తెర కలదు. గ్రహణములు. ఈ సంవత్సరంలో భారతదేశంలో ఎలాంటి గ్రహణములు కూడా మనకు కనిపించవు. కావున గ్రహణ విధి విధానాలు పాటించవలసినటువంటి అవసరము లేదు. ఈ సంవత్సరంలో పుష్కరములు. స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ సప్తమి మంగళవారము అనగా 30 ఏప్రిల్ 2024 రోజున రాత్రి తెల్లవారుజామున 5:30 దేవగురువు అయిన బృహస్పతి వృషభ రాశిలోనికి ప్రవేశించును. కావున 1/5/2024 బుధవారం నుండి 12/5/2024 ఆదివారం వరకు త్రికోటి సహిత నర్మదా నది యొక్క పుష్కరములు జరుగును. ఈ సంవత్సరము 2 తూముల వర్షము, 2 తూముల గాలి, 7 వీసముల పంటలు పండును. కావున దేశక్షేమమునకు ప్రతి ఒక్కరూ రామతారక మంత్రము పఠించి సుఖశాంతులను పొందాలని తెలియజేస్తున్నాము. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణేషు సద్భావోస్తు, విశ్వేషాం కళ్యాణమస్తు, దేశపాలకానాం దిగ్విజయ ప్రాప్తిరస్తు. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సదా శుభం భూయాత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అను తారక రామ మంత్రమును ప్రతి ఒక్కరూ పాటించి ఈ సంవత్సరంలో సుఖశాంతులను పొందగలరు. ఈ సంవత్సరంలో రాజాది నాయకుల ఫలితములు. ఉపనాయకుల్లో వస్త్రాధిపతి గురువు, పురోహితుడు కుజుడు, పరీక్షుడు కుజుడు, గ్రామపాలకుడు శని, గనక బుధుడు, అశ్వాధిపతి శని, గజాధిపతి కుజుడు, నారదాధిపతి శని, గ్రామనాయకుడు కుజుడు, రత్నాధిపతి శని, వృక్షాధిపతి చంద్రుడు, సర్పాధిపతి బుధుడు, మృగాధిపతి శుక్రుడు, దేవాధిపతి కుజుడు, దుర్గాధిపతి శని, ధనాధిపతి కుజుడు, పరీక్షకుడు కుజుడు, అజాధిపతి శని, వృక్షాధిపతి చంద్రుడు, దైవజ్ఞుడు శుక్రుడు, ఫలాధిపతి శుక్రుడు. ఈ సంవత్సరములలో రాజాది నవనాయక నిర్ణయ ఫలములు ఈ కింది విధంగా ఉన్నాయి. రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు. అయితే రాజు కుజుడు కావడం వలన ప్రజలలో విరోధము ఎక్కువగవును, అగ్ని ప్రమాదములు పెరుగును, దొంగల వలన భయం ఏర్పడును, కొత్త రోగాలు ప్రబలును, పంటలు పండే శాతం తక్కువగును, సర్పజాతులు పెరుగును, కరువు పెరిగే అవకాశం కలదు. అదేవిధంగా మంత్రి శని కావడం వలన, శని మంత్రి అగుట వలన పంటలు తక్కువగా పండుతాయి, మధ్యమ వృష్టి, ప్రజలు కష్టాలతో, నాయకులు సరియైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. సేనాధిపతి శని కావడం వలన పాలకుల ప్రవర్తన భిన్నంగా ఉంటుంది, అన్యాయాలు ఎక్కువ అవుతాయి, కోర్టులలో తీర్పులు వ్యతిరేకంగా వస్తాయి, ప్రజల్లో అవగాహన లోపించి
కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సైన్యము బలము తగ్గును. సస్యాధిపతి కుజుడు ఒకటి చేత రాష్ట్రంలో పంటలకు తగ్గట్టుగా వర్షాలుండును. ఎర్రని భూములకు విలువ పెరుగును. పంటలు ఈ భూములలో బాగా పండును. మిర్చి పంటకు దిగుబడి ఎక్కువగా ఉండును. ధాన్యాధిపతి చంద్రుడు కావడం వలన పాడి పరిశ్రమలు ఎక్కువగా అభివృద్ధి చెందును. ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉందురు. దేశం సుభిక్షంగా సౌఖ్యవంతంగా ఉండును. వర్షాలు అధికమవుతాయి. నదులకు జలకల ఉండును. అర్ఘ్యాధిపతి శని అగుట వలన నువ్వులు, మినుములు, ఉలవలు, నూనె జాతులు, నల్లని ధాన్యముల ధరలు పెరుగును. నల్లరేగడి నేలయందు పంటలు అధికంగా ఏర్పడును. క్రింది స్థాయిలో ఉన్నత పదవులలో నియమించబడుదురు. మేఘాధిపతి శని అయినందువలన స్వల్ప వర్షాలు, మేఘాడంబరము ఉన్నను వర్షాలు తక్కువ. కొన్ని వస్తువుల ధరలు తగ్గును. కొన్ని చోట్ల అధిక వృష్టి, మరికొన్ని చోట్ల అనావృష్టి కలుగును. నల్లని ధాన్యములు ఎక్కువగా పండుతాయి. రసాధిపతి గురుడు కావడం వలన సస్యానుకూల వర్షములు ఏర్పడతాయి. అడవుల అభివృద్ధి చెందును. ప్రజలు సుఖశాంతులు ఆరోగ్యంగా ఉందురు. నీరసాధిపతి కుజుడు కావడం వలన కస్తూరి, రాగి, రక్తచందనం, పగడాలు, బంగారం, అగరు, కుంకుమ మొదలగు ఎర్రటి వస్తువులకు సమృద్ధిగా లభించును. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగుగా కలిసి వచ్చును. మకర సంక్రాంతి నిర్ణయము. ఈ సంవత్సరము పుష్యబహుళ పాడ్యమి, మంగళవారము, పుష్యమి నక్షత్రము, వృషభ లగ్నము, విష్కంభ యోగం. బాలవకరణంలో అనగా 14/1/2025 మధ్యాహ్నం 2:50 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈరోజు మకర సంక్రమణం జరుగుతుంది. మకర సంక్రాంతి పురుష స్వరూపంలో ఉంటాడు. మూడు శిరస్సులు, 2 ముఖములు, 4 నాలుకలు, 3 నేత్రములు, పొడవైన చెవులు, ఎర్రని దంతములు, పొడవైన ముక్కు, 8 బాహువులు, 2 పాదములు, వికృతమైన నల్లని శరీరఛాయ, 100 యోజనముల ఎత్తు, 12 యోజనముల వెడల్పు కలిగి భీకరాకారము కలిగి ఉండిన సంక్రాంతి పురుష నామధేయము మహోదర. చోరులకు నాశము, బిల్వ స్నానము, మహాభీతి, రక్తవర్ణ వస్త్రధారణము, రోగదాయకము, చందన గంధ లేపనము, విప్రులకు నాశనము, జాజి పుష్పము, సుశోభనము, ముత్యము భూషణము, శుభదాయకము, వెండి పాత్ర భోజనము, సుభిక్షాకారము, పాయస ఆహారము, పశు నాశనము, కదలీఫల భక్షణము, ఫలనాశనము, భిండి బాలాయుధము, క్షుద్బాధ, వ్యాధి, అగ్ని భయము కలిగించును. రక్తవస్త్రము, మహాయుద్ధదాయకము, పులివాహనము, ఎరణ్య మృగనాశనము, క్రోధముఖము, జననాశకరము, నిలబడి ఉండుట, ఉత్తమ వృష్టి, దక్షిణముఖ గమనము, దక్ష దేశస్థులకు నాశము, పక్షఫలము, దేశము సుభిక్ష క్షేమారోగ్యములు కలిగి జంతువులకు రోగములు కలిగి ఉండును. తిథిఫలం శుభప్రదం, వారఫలం వ్యాధి, దుర్భిక్ష, చోరభయం, కాలఫలం శూద్రనాశము, లగ్నఫలము సుఖదుఃఖ శక్తి, ముహూర్తఫలము శుభప్రదం కలుగును. త్రిశిరం ద్విముఖం చేవ చతుర్వక్త్రం త్రినేత్రకం, లంబకర్ణం రక్తదంతం లంబభ్రూ దీర్ఘనాశికం, అష్టబాహుం ద్విపాదంచ వికృతం కృష్ణవర్ణకం, శతయోజనమౌన్నత్యం విస్తీర్ణం 12 స్మృతం, ఏవం రూపం సవిజ్ఞేయం సంక్రాంతే పురుషన్యతో. ఈ సంవత్సరము మకర సంక్రమణలో పులి వాహనంలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణము పులి వాహనం మీద ఉన్నటువంటి వాడు. అదేవిధంగా ఈ సంవత్సరము వర్ష ధాన్య ప్రమాణములు. వర్షం 5 పాలు, ధాన్యం 11 పాలు, శీతం 5 పాలు, తృణం 13 పాలు, ఉష్ణం 17 పాలు, మారుతం 13 పాలు, ప్రజావృద్ధి 15, ప్రజాక్షయం 15, రాజనిగ్రహం 11, ఉగ్రం 5, పుణ్యం 5, పాపం 5, వ్యాధి 17, ఉపశమనం 19, ఆచారం 9, అనాచారం 9, జననం 7, మరణం 7, దేశోపద్రవం 13, దేశశాస్త్యం 11, క్షోరభయం 13, తన్నాశ 9, అగ్నిభయం 15, శాంతి 5, మృగోత్పత్తి 15, మృగారిష్టం 13, కీటక భయం 17, తన్నాశ 11, మూషిక వృద్ధి 13, తన్నాశ 7, సర్పవృద్ధి 11, తన్నాశ 9, కామం 19, ధృమకీట 8, తన్నాశ 8, క్షుధ 1, తృష్ణ 7,
నిద్ర 13, ఆలస్యం 13, డంబం 3, మిత్రభేదం 1, ఇష్టత 13, రసనివృత్తి 7, ఉత్సాహం 9, శాంతం 13, క్రోధం 11, ఫల నిష్పత్తి 11, ఉత్సాహం 3, జ్ఞానం 5, అజ్ఞానం 3, కపటం 7, నిష్కపటం 13, ధార్మిక 17, అధార్మికం 1, గోవృద్ధి 10, తన్నాశ 4, సస్యకీటక వృద్ధి 1, తన్నాశ 1, శాంతవృద్ధి 3, తన్నాశ 2, నేచవృద్ధి 4, తన్నాశ 4, అశ్వవృద్ధి 3, తన్నాశ 3, గజవృద్ధి 1, తన్నాశ 1, ఉష్ణవృద్ధి 2, తన్నాశ 2, విప్రవృద్ధి 3, తన్నాశ 2, మరకతం 2, మాణిక్యం 3, వజ్రవృద్ధి 4, వైడూర్యం 5, గోమేధికం 1, పుష్యరాగం 1, నవరత్నం 3, తన్నాశ 5, ఇంద్రనీలం 1, ప్రవాళం 1, మౌక్తికం 1, ఇతర రత్నాలు 1, సువర్ణం 8, రజితం 2, తామ్రం 2, కాంస్యం 2, లోహవృద్ధి 12, నారీకేల వృద్ధి 1, అరటి వృద్ధి 19, మామిడి వృద్ధి 7, చింతపండు వృద్ధి 25, ఉసిరి వృద్ధి 1, అతివృష్టి 7, అనావృష్టి 3, నువ్వులు 6, మినుములు 4, పెసర్లు 2, ఆవాలు 12, శనగలు 14. ఇవి వర్షధాన్య ప్రమాణాల పంటలు. ఈ సంవత్సరముల వర్షయోగములు చైత్రమాసంలో 9/4/2024 నుండి 8/5/2024 వరకు రవి వాయు అమృత సౌమ్య రసవాయు నాడి సంచారం మొదలగు శుభాశుభ యోగములచే 10న మేఘాడంబరము, 16న వాతావరణంలో మార్పు, 18, 19లలో ఎండవేడి అధికము, 20, 21లలో అక్కడక్కడ చిరుజల్లులు, 23, 24లలో తీర ప్రాంతాల్లో వాయుజలనము, 25, 26, 27లలో వడగండ్ల వానలతో చిరుజల్లులు, అంతటా ఎండవేడి వడగాల్పులు వీచును. వైశాఖ మాసంలో 9/5/2024 నుండి 6/6/2024 వరకు రవ్యాది గ్రహాలు మహావాయు దహన అమృతవాయు రసజల నాడీ సంచారం మొదలగు శుభాశుభ యోగులచే 10న వాతావరణంలో మార్పు, 15, 16లలో పగలు ఎండ ఉక్కపోత, 20, 24లలో మార్పులు, 26, 28లలో తీర ప్రాంతాల్లో వాయుచలనము, చిరుజల్లులు, ఎండవేడి వడగాల్పులు అధికమగును. జ్యేష్ఠ మాసంలో 7/6/2024 నుండి 5/7/2024 వరకు రవ్యాది గ్రహములు వాయు సౌమ్య జల దహ రస జలనాడీ చారము వలన శుభాశుభ యోగములచే 12న ఎండవేడి అధికమగును. 17, 18లలో ఖండవర్ష యోగము, 20, 22, 23లలో వాతావరణంలో మార్పు ఏర్పడును. 26, 27 తీరులలో తీర ప్రాంతాల్లో వాయుచలనం కలుగును. 28న మేఘాడంబరము ఉక్కపోత, పగలు ఎండవేడి అధికము, మధ్యలో స్వల్ప జల్లులు ఉన్నను ఉక్కపోత అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఆషాఢమాసంలో 6/7/2024 నుండి 4/8/2024 వరకు రవ్యాది గ్రహములు దహ సౌమ్య రసవాయు జలనాడి సంచారము వలన శుభాశుభ యోగములచే 8న వాతావరణంలో మార్పు, 10, 12లలో మేఘాడంబరము చిరుజల్లులు, 13, 14లలో మేఘగర్జనలు, 15, 16లలో మార్పు, 17, 18లలో తీర ప్రాంతాలలో గాలులు, 20, 21లలో మంచి వానలు కురియును. శ్రావణ మాసము 5/8/2024 నుండి 2/9/2024 వరకు రవ్యాది గ్రహములు సౌమ్య రస వాయు నాడీ చారము మొదలగు శుభాశుభ యోగములచే 30న వాతావరణంలో మార్పు, 9, 10, 11లలో మంచి వానలు, 15, 16లలో మార్పులు, 17, 18లలో వాయుగుండము, తీర ప్రాంతములలో గాలులు జల్లులు, 22, 23, 24, 25లలో మంచి వానలు కురియును. భాద్రపద మాసము 3/9/2024 నుండి 2/10/2024 వరకు రవ్యాది గ్రహములు సౌమ్య రస వాయు నాడీచారము మొదలగు శుభాశుభ యోగములచే 9, 10లలో వాతావరణంలో మార్పు, మంచి వానలు, 24, 25లలో తీర ప్రాంతాల్లో వాయుచలనము వానలు, 17, 18లలో మేఘాడంబరము గాలిచే మేఘ విచ్ఛిన్నం చిరుజల్లులు, 27, 28లలో మంచి వానలు ఏర్పడతాయి. ఆశ్వయుజ మాసము 3/10/2024 నుండి 1/11/2024 వరకు రవ్యాది గ్రహములు రస సౌమ్య వాయు నాడీచారము మొదలగు శుభాశుభ యోగములచే వాతావరణంలో మార్పు, 14, 15, 16లలో సస్యానుకూల వర్షములు, 25, 26లలో మేఘాడంబరము మార్పు, చివరిలో మంచి వానలతో పంటలు అధికమగును.
కార్తీక మాసము 2/11/2024 నుండి 1/12/2024 వరకు రవ్యాది గ్రహములు మహావాయు రసగ్రహ వాయు నాడీచారము మొదలగు శుభాశుభ యోగములచే 8-9లలో పగలు ఎండ, రాత్రి అందు చలి, 11, 12, 13లలో హిమముచే ఆకాశం కప్పబడును. వాతావరణంలో మార్పులు సంభవించును. 28, 29, 30లలో మేఘగర్జనలు, చిరుగర్జన జల్లులు, తీర ప్రాంతాలలో వాయుచలనము, మేఘాడంబరము, రాత్రులందు చలిగాలులు ఏర్పడతాయి. మార్గశిర మాసము 2/12/2024 నుండి 30/12/2024 వరకు రవ్యాది గ్రహములు దహ, సౌమ్య, వాయు, మహావాయు, రస, నాడీచారము మొదలగు శుభాశుభ యోగములచే చిరుజల్లులు, పగలు ఎండ, రాత్రి అందు చలిగాలులు వీయవచ్చును. వాతావరణంలో మార్పు, రాత్రుల యందు చలి, మంచు వానలు కురియవచ్చును. నిరాకల్లో వాతావరణంలో మార్పు, పగలు ఎండ, రాత్రి చలిగాలులు, తీర ప్రాంతములలో వాయుచలనము వలన చలిగాలులు, స్వల్ప జల్లులు కురియును. పుష్యమాసము 31/12/2024 నుండి 29/1/2025 వరకు రవ్యాది గ్రహములు అమృత, వాయు, మహావాయు, సౌమ్య, జల, నాడీచారము మొదలగు శుభాశుభ యోగములచే వాతావరణంలో మార్పు, పగలు ఎండ తీవ్రత, రాత్రి అందు చలిగాలులు, అచ్చటచ్చట చిరుగాలులు, చిరు జల్లులు కురియవచ్చును. 15, 16, 17లలో వాతావరణంలో మార్పు, ఇతరత్ర మంచు తీవ్రత, పగలు ఉష్ణోగ్రతలు పెరగవచ్చును. రాత్రి అందు చలిగాలులు అధికంగా ఉండవచ్చును. తీర ప్రాంతములలో వాయుచలనము, చిరుజల్లులు ఏర్పడతాయి. మాఘమాసము 31/2/2025 నుండి 28/2/2025 వరకు రవ్యాది గ్రహములు జల, మహావాయు, అమృత, నాడీచారము మొదలగు శుభాశుభములచే ఫిబ్రవరి చివరి వారంలో వాయుచలనము, పగలు ఎండ తీవ్రత పెరగవచ్చును. రాత్రి అందు చలిగాలులు వీయవచ్చును. నెల మధ్యలో చిరుజల్లులు పడే అవకాశము కలదు. 19, 20, 21లలో పగటి ఉష్ణోగ్రతలు పెరగవచ్చును. తీర ప్రాంతములలో తుఫాను, వాయుగుండ సూచనలు, రాత్రి యందు చలి తగ్గి వేడి తీవ్రత పెరిగే అవకాశం కలదు. ఫాల్గుణ మాసము 1/3/2025 నుండి 29/3/2025 వరకు రవ్యాది గ్రహములు సౌమ్య, మహావాయు, జల, అమృత, రస, నాడీచారము మొదలగు శుభాశుభ యోగములచే తీర ప్రాంతములలో వాయుచలనము, 13, 14, 15, 16, 17లలో వాతావరణంలో మార్పు, ఎండవేడి, మేఘాడంబరము, నెల మధ్యలో దేశ భేదమున జల్లులు, స్వల్ప వర్షం కురియవచ్చును. మేఘాడంబరం అగుచు వాతావరణం పొడిగా ఉండవచ్చును. ఇందులో పేర్కొన్నటువంటి వర్ష నిర్ణయాలు గ్రహస్థితిని అనుసరించి సూచించబడినవని చెప్పవచ్చును. ఈ సంవత్సరమును వస్తువుల యొక్క ధరల సూచనలు. చైత్రమాసంలో ఈ మాసమందు 5 మంగళవారములు ఉన్నందున ప్రజాందోళనలు కలుగును. శనగలు, బొబ్బర్లు, ఆవాలు, మిరియాలు, కొబ్బరికాయలు, వక్కలు, ఖర్జూరాలు, జీలకర్ర, నూనె, జల సంబంధమైన ఉత్పత్తులు, అలంకార వస్తువులు, కర్రతో చేసిన వస్తువులు, ఔషధములు, వాహనముల ధరలు పెరుగును. కందులు, పెసర్లు, ఉలవలు, సుగంధ ద్రవ్యాలు, బాదాం, పసుపు, పొగాకు, తేయాకు, తమలపాకులు, ఉన్ని, కంచు, ఇత్తడి, రాగి ధరలు మధ్యస్థముగా ఉండును. మినుములు, చక్కెర, అరటి ఉత్పత్తులు, వస్త్రాలు, ఇనుము, ఉక్కు, సీసం ధరలలో మార్పులు ఉండవు. వైశాఖ మాసంలో ఈ మాసమందు 5 గురువారాలు ఉన్నందున ధాన్యమునకు సమాన ధరలుండును. బియ్యం, నువ్వులు, కందులు, మినుములు, ఉలవలు, బఠానీలు, బెల్లం, పొగాకు, తేయాకు, లవంగాలు, బాదాం, అగరబత్తులు, గంధం, చందనం, తమలపాకులు, అరటిపండ్లు, పెయింట్స్, వాహనములు, చేతిపని ఉత్పత్తుల ధరలు నిలకడగా ఉండును. పసుపు, మిరియాలు, పల్లీలు, ద్రాక్ష, యాలకులు, కాజు, జీలకర్ర, వక్కలు, జల సంబంధమైన ఉత్పత్తుల ధరలు, ప్రతి విద్యుత్ బల్బులు, అలంకార సామగ్రి, పట్టు వస్త్రాలు, లోహాల ధరలు కొంచెం పెరుగును. గోధుమలు, ఆవాలు, పాదరసం, కర్పూరం, నెయ్యి, నూనె, అడవి ఉత్పత్తులు, బంగారం, వెండి ధరలు నిలకడగా ఉండకపోవచ్చును. జ్యేష్ఠ మాసంలో ఈ మాసమందు 5 శనివారాలు ఉండుట వలన దుర్భిక్షము, రోగములుండును. వర్షాభావం ఏర్పడును. చింతపండు, పాదరసం, బెల్లం, చక్కెర, చెరుకు, ఎరువులు, రసాయనాలు, పోకలు, ఖర్జూరాలు, రాగి, ఇత్తడి, కంచు, అల్యూమినియం, సీసం, ఉక్కుల ధరలు కాస్త పెరుగును. కందులు, పెసర్లు, ఉలవలు, పల్లీలు, నూనె గింజలు, పండ్లు, పూలు, కూరగాయలు, నిమ్మకాయలు, తమలపాకులు, కొబ్బరికాయలు, కాజు, బాదాం, జల సంబంధమైన ఉత్పత్తులు పెరుగుతాయి. అవిసెలు, బఠానీలు, బొబ్బర్లు, సజ్జలు, కొర్రలు, సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, పొగాకు, తేయాకు, పసుపు, ఉల్లి, అల్లముల ధరలు నిలకడగా ఉంటాయి. ఆషాఢ మాసంలో ఈ మాసమందు 5 శనివారాలు ఉండటం వలన ప్రజావృద్ధి దుర్భిక్షముగా ఉండును. పొట్టు ధాన్యాలు, పల్లీలు, కందులు, మినుములు, గోధుమలు, పెసర్లు, ఉలవలు, పాదరసం, చింతపండు, రసాయనాలు, బెల్లం, చక్కెర, ఉప్పు, చెప్పులు ధరలు పెరుగును. సిమెంటు, బంగారం, వెండి, ఇనుము, ఉక్కు ధరలు తగ్గును. గోధుమలు, శనగలు, పెసర్లు, కందులు, అవిసెలు, వడ్లు, ధాన్యముల ధరలు పెరుగును. శ్రావణ మాసము ఈ మాసమునందు 5 సోమవారాలు ఉండుట వలన ధాన్యముల ధరలు పెరుగును. ప్రజల్లో ఆందోళన ఉండును.
పత్తి, ఉప్పు, నూనె గింజలు, పూలు, పండ్లు, కూరగాయలు, ఉన్ని వస్త్రాలు, వాహనాలు, మందులు, ఇనుము, ఉక్కు, రాతి, ఇత్తడి, కంచు, సిమెంటు ధరలు కాస్త పెరుగును. బియ్యం ఉత్పత్తులు, శనగలు, నూనె, నెయ్యి, బెల్లం, చెరుకు, గంధం, కర్పూరం, అగరబత్తులు, బంగారం, వెండి ధరలు పెరుగును. నువ్వులు, యవలు, ఆవాలు, మిరియాలు, పసుపు, చేనేత ఉత్పత్తులు, నిత్యావసరాలు, అల్లం, సీసం, తగరం, ముత్యములు, కలప, కర్ర వస్తువుల ధరలు నిలకడగా లేక మారుతూ ఉంటాయి. భాద్రపద మాసం. ఈ మాసమునందు 5 మంగళవారములు ఉండుట వల్ల ఎలక్ట్రికల్ సామానుల ధరలు పెరుగును. జల సంబంధ వస్తువుల ధరలు, మామిడి, సపోటా, కొబ్బరి, పువ్వుల ధరలు పెరుగును. నువ్వులు, చెరుకు, రాగి, ఇత్తడి, కంచు, ఇనుము, స్టీలు ధరలు పెరుగును. ఆశ్వేజ మాసం. ఈ మాసమునందు 5 శుక్రవారములు ఉండుట వలన ప్రజావృద్ధి ఉండును. గోధుమలు, యవలు, కొర్రలు, ఆవాలు, లవంగాలు, మిరియాలు, మిరపకాయలు, పొగాకు, తేయాకు, క్రిమిసంహారక మందులు, కృత్రిమ వస్తువులు, విద్యుత్ బల్బుల ధరలు పెరుగును. బియ్యం, పెసర్లు, నూనె గింజలు, బెల్లం, చక్కెర, పసుపు, పండ్లు, కూరగాయలు, ఉల్లిపాయల ధరలు పెరుగును. కందులు, శనగలు, మినుములు, పల్లీలు, రసములు, చెరుకు, వాహనములు, ఎరువులు, అల్లం, ఇనుము, సీసం ధరలు నిలకడగా ఉండును. కార్తీక మాసం. ఈ మాసమందు 5 శనివారాలు ఉండుట వలన సిమెంటు, బంగారం, వెండి, ఇనుము, ఉక్కు ధరలు తగ్గును. గోధుమలు, శనగలు, పెసర్లు, కందులు, అవిసెలు, వడ్లు, ధాన్యముల ధరలు పెరుగును. ప్రజావృద్ధి, దుర్భిక్షము ఉండును. పొట్టు ధాన్యాలు, పల్లీలు, కందులు, మినుములు, గోధుమలు, పెసర్లు, ఉలువలు, పాదరసం, చింతపండు, రసాయనాలు, బెల్లం, చక్కెర, ఉప్పు, చెప్పుల ధరలు పెరుగును. మార్గశిర మాసం. ఈ మాసమందు 5 ఆది సోమవారాలు ఉన్నందువలన రసక్షయం, గోధుమలు, శనగలు, పెసర్లు, కందులు, అవిసెలు, వడ్లు ధరలు పెరుగును. వస్త్రములు, రసాయనాలు, నువ్వులు, ధాన్యాలు, పల్లీలు, దుంపలు, పసుపు, ఉల్లి, అల్లం, మిరియాలు, జీలకర్ర, వక్కలు మొదలగు సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గును. తేనె, పట్టుదారం, వెదురు కాగితం ధరలు పెరుగును. పండ్లు, సపోటా, కొబ్బరి మొదలగు ధరలు తగ్గును. పుష్యమాసం. ఈ మాసమునందు 5 మంగళవారాలు ఉండుట వలన ప్రజాందోళన కలుగును. శనగలు, బొబ్బర్లు, ఆవాలు, మిరియాలు, కొబ్బరికాయలు, వక్కలు, ఖర్జూరాలు, జీలకర్ర, నూనె, జల సంబంధమైన ఉత్పత్తులు, అలంకారాల వస్తువులు, కర్రతో చేసిన వస్తువులు, ఔషధములు, వాహనముల ధరలు పెరుగును. కందులు, పెసర్లు, ఉలువలు, సుగంధ ద్రవ్యాలు, బాదాం, పసుపు, పొగాకు, తేయాకు, తమలపాకులు, ఉన్ని, కంచు, ఇత్తడి, రాగి ధరలు మధ్యస్థముగా ఉండును. మినుములు, చక్కెర వంటి అరటి ఉత్పత్తులు, వస్త్రాలు, ఇనుము, ఉక్కు, సీసం ధరల్లో మార్పులు ఉండవు. మాఘమాసం. ఈ మాసమునందు 5 గురువారాలు ఉండటం వలన దుర్భిక్షము, రోగములుండును. వర్షాభావం ఏర్పడును. చింతపండు, పాదరసం, బెల్లం, చక్కెర, చెరుకు, ఎరువులు, రసాయనాలు, పోకలు, ఖర్జూరాలు, రాగి, ఇత్తడి, కంచు, అల్యూమినియం, సీసం, ఉక్కుల ధరలు కాస్త పెరుగును. కందులు, పెసర్లు, ఉలువలు, పల్లీలు, నూనె గింజలు, పండ్లు, పూలు, కూరగాయలు, నిమ్మకాయలు, తమలపాకులు, కొబ్బరికాయలు, కాజు, బాదాం, జల సంబంధమైన ఉత్పత్తుల ధరలు పెరుగును. అవిసెలు, బఠానీలు, బొబ్బర్లు, సజ్జలు, కొర్రలు, సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, పొగాకు, తేయాకు, పసుపు, ఉల్లి, అల్లముల ధరలు నిలకడగా ఉండును. పాల్గొన మాసం. ఈ మాసమునందు 5 శనివారాలు ఉన్నందువలన ధాన్యముల ధరలు పెరుగును. ప్రజల్లో ఆందోళన ఉండును. పత్తి, ఉప్పు, నూనె గింజలు, పూలు, పండ్లు, కూరగాయలు, ఉన్ని వస్త్రాలు, వాహనాలు, మందులు, ఇనుము, ఉక్కు, రాతి, ఇత్తడి, కంచు, సిమెంటు ధరలు కాస్త పెరుగును. బియ్యం, గోధుమలు, శనగలు, నూనె, నెయ్యి, బెల్లం, చెరుకు, గంధం, కర్పూరం, అగరవత్తులు, బంగారం, వెండి ధరలు పెరుగును. నువ్వులు, యవలు, ఆవాలు, మిరియాలు, పసుపు, చేనేత వస్తువులు, ఉత్పత్తులు, నిత్యావసరాలు, అల్లం, సీసం, తగరం, ముత్యములు, కలప, కర్ర వస్తువుల ధరలు నిలకడగా లేక మారుతూనే ఉంటాయి.